హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు ఏపీ టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. మనకు టెట్ కానీ డిఎస్సి కానీ ఎగ్జామ్లో పర్యాయ పదాలు లేనిది పేపర్ అంటూ ఉండదు. కాబట్టి 1 మార్కు తప్పకుండా వచ్చేటటువంటి టాపిక్ పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేద్దాము. ఈ పర్యాయ పదాలను మనం ప్రాక్టీస్ చేయడం వల్ల 1 మార్కు మన చేతిలో ఉన్నట్లే. మొదటి పదము కేలు. ఈ కేలు అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే చేయి, హస్తము, కరము. ఈ కేలు అనే పదానికి పర్యాయ పదాలు చేయి, హస్తము, కరము అనే పదాలు ఈ కేలు అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత అంధమతులు. అంధమతులు అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే అజ్ఞానులు, అవివేకులు, బుద్ధి లేనివారు. అజ్ఞానులు, అవివేకులు, బుద్ధి లేనివారు అనేవి ఈ అంధమతులు అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత మూడో పదము అధములు. అధములు అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే తక్కువవాడు, నీచుడు, తుచ్చుడు. తక్కువవాడు, నీచుడు, తుచ్చుడు అనే పదాలు ఈ అధముడు అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత అభిరామ. అభిరామ అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే అందమైన, మనోహరమైన, ఇష్టమైన అనే పర్యాయ పదాలు ఈ అభిరామ అనే పదానికి ఉన్నాయి. తర్వాత అడవి. అడవి అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే వనము, అరణ్యము, కానకము. వనము, అరణ్యము, కానకము అనే పదాలు ఈ అడవి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత కాకి. ఈ కాకి అనే పదానికి పర్యాయ పదాలు వాయసము, బలిభుక్కు, కరటము. వాయసము, బలిభుక్కు, కరటము అనే పదాలు ఈ కాకి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత నగరి అనే పదానికి పర్యాయ పదాలు నగరము, పురము, పట్టణము. నగరము, పురము, పట్టణము అనే పదాలు ఈ నగరి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము గుడి. గుడి అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే కోవెల, దేవాలయము, దేవలము. కోవెల, దేవాలయము, దేవలము అనే పదాలు ఈ గుడి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత సేవ. సేవ అనే పదానికి ఉపచారము, పరిచర్య అనే పదాలు ఈ సేవ అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము సహకారము. సహకారము అనే పదానికి సహాయము, సాయము. సహాయము, సాయము అనే పదాలు ఈ సహకారం అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము కల్లా. కల్లా అనే పదానికి అబద్ధము, అసత్యము, అనృతము. అబద్ధము, అసత్యము, అనృతము అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత నరుడు. నరుడు అనే పదానికి పర్యాయ పదాలు మనిషి, మానవుడు, మర్తుడు. మనిషి, మానవుడు, మర్త్యుడు అనే పదాలు ఈ నరుడు అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత మృదువు. మృదువు అనే పదానికి చూసుకున్నట్లయితే సున్నితము, కోమలము. సున్నితము, కోమలము అనే పదాలు దీనికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పత్రము. పత్రము అనే పదముకు పర్యాయ పదాలు చూసినట్లయితే ఆకు, దళము, వర్ణము. ఆకు, దళము, వర్ణము అనే పదాలు ఈ పత్రము అనే పదాలకి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము పుష్పము. పుష్పానికి పర్యాయ పదం చూసుకున్నట్లయితే పువ్వు, విరి, సుమము. పువ్వు, విరి, సుమము అనే పదాలు దీనికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము ఉయ్యల. ఉయ్యల యొక్క పర్యాయ పదాలు ఊయల, డోలిక, డోల. ఉయ్యల, డోలిక, డోల అనే పదాలు ఈ ఉయ్యల యొక్క పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత వనము. వనము అనే పదానికి చూసుకున్నట్లయితే అడవి, కనకము, అటవి. అడవి, కానకము, అడవి అనే పదాలు ఈ వనము అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత మర్కటము. మర్కటము అనే పదానికి పర్యాయ పదాలు కోతి, వానరము,
నాగచరము, కోతి, వానరము, నగచరము అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత స్త్రీలు. స్త్రీలు అనే పదానికి పర్యాయ పదాలు సంపదలు, భాగ్యములు. సంపదలు, భాగ్యములు అనే పదాలు ఈ స్త్రీలు అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము పాలు. పాలు అనే పదానికి పర్యాయ పదము క్షీరము, దుగ్ధము. క్షీరము, దుగ్ధము అనే పదాలు ఈ పాలు అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము సైన్యము. ఈ సైన్యము అనే పదానికి పర్యాయ పదాలు సేన, వారాహి. సేన, వారాహి అనే పదాలు ఈ సైన్యానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత సంగ్రామం. ఈ సంగ్రామానికి పర్యాయ పదాలు యుద్ధము, రణము. తర్వాత కడు. ఈ కడు అనే పదానికి పర్యాయ పదాలు ఎక్కువ, చాలా. ఎక్కువ, చాలా అనే పదాలు ఈ కడు అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పదము కలిమి. ఈ కలిమి అనే పదానికి సంపద, ఐశ్వర్యం అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పడతి. పడతి అనే పదానికి స్త్రీ, మగువ అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత చేతము. చేతము అనే పదానికి చిత్తము, మనసు అనే పదాలు పర్యాయ పదాలు. తర్వాత ఉద్దేశము. ఉద్దేశానికి అనుకున్న, భావన అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత అంగీకారము. అంగీకారము అనే పదానికి ఒప్పందము, సమ్మతి అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత దేవాలయము. దేవాలయం అనే పదానికి దేవలము, కోవెల అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పూజ. ఈ పూజ అనే పదానికి అర్చన, ఆరాధన అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత సముద్రము. సముద్రము అనే పదానికి జలధి, సాగరము అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత భాస్కరుడు. భాస్కరుడు అనే పదానికి రవి, భానుడు, సూర్యుడు అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత నెమరువేయు. నెమరువెయ్యు అనే పదానికి జ్ఞప్తికి తెచ్చుకొను అనే విధంగా మననము చేసుకోవడము అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత స్త్రీ. స్త్రీ అనే పదాన్ని చూసుకున్నట్లయితే పడతి, ఆడది, నారి అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత అంగ్రి. ఈ అంగ్రి అనే పదానికి చూసుకున్నట్లయితే కాలు లేదా పాదము. ఈ అంగ్రి అనే పదానికి కాలు లేదా పాదము అనేది పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత అరయు. అరయు అనే పదానికి పర్యాయ పదాలు చూచు, వెతుకు అనే పదాలు. తర్వాత దంపతులు. దంపతులు అనే పదానికి పర్యాయ పదాలు భార్యాభర్తలు లేదా ఆలు మగలు. ఆలు మగలు. ఓకే. తర్వాత ఇష్టము. ఇష్టము అనే పదానికి పర్యాయ పదాలు వాంఛ లేదా కోరిక. తర్వాత లేఖ. లేఖ అనే పదానికి జాబు లేదా ఉత్తరము. సౌకర్యము. దీనికి వసతి లేదా వీలు. ఖగము. ఖగము అనే పదానికి పర్యాయ పదాలు పక్షి, విహాగము, తర్వాత విహాయసం. కదలి అనే పదానికి పర్యాయ పదాలు అరటి, రంభ లేదా సప్తపర్ణం అనే పదాలు ఈ కదలి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత ఇక్షువు. ఈ ఇక్షువు అనే పదానికి చెరకు, తీయమ్రాను, రసాలము అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత పెండ్లి. పెండ్లి అనే పదానికి వివాహము, పానీగ్రహణము, కళ్యాణము. నిప్పు. నిప్పు అనే పదానికి అనలము, అగ్ని, శుచి. గృహము. గృహం అనే పదానికి ఇల్లు, గెహము, సదనము. పాము. పాము అనే పదానికి సర్పము, భుజగము, పన్నాగము. తర్వాత కొడుకు. కొడుకు అనే పదానికి పుత్రుడు, కుమారుడు, తనయుడు. తర్వాత దినకరుడు. దినకరుడు అనే పదానికి సూర్యుడు, ఆదిత్యుడు, భాస్కరుడు. తర్వాత పక్షి. ఈ పక్షి అనే పదానికి పిట్ట, పులుగు, ఖగము. తర్వాత ఇలా అనే పదానికి భూమి, వసుధ, ధరణి. తర్వాత వివాహము అనే పదానికి పెండ్లి, కళ్యాణము, పరిణయము. తర్వాత తావి అనే పదానికి సుగంధము, పరిమళము, సౌరభము. తర్వాత తేటి అనే పదానికి తుమ్మెద, భ్రమరము, మధుపము. తర్వాత చిల్వ. ఈ చిల్వ అనే పదానికి పాము, సర్పము, అహి.
హేమము అనే పదానికి బంగారము, కనకము, కాంచనము. కర్మము అనే పదానికి చెమట, స్వేదము, శ్రమము. కాయము అనే పదానికి శరీరము, దేహము, మేను. అనంతము అనే పదానికి అపారము, అవారి, అబ్బరం. నక్షత్రం అనే పదానికి తార, చుక్క, రెక్క. కొలను అనే పదానికి సరస్సు, తటాకం, కసారం. తర్వాత ధనము అనే పదానికి డబ్బు, ద్రవ్యము, విత్తము. చెవి అనే పదానికి కర్ణము, శ్రవణము, వీణు. మంతి అనే పదానికి ముచ్చట, ప్రసంగం, ప్రస్తావం. నేస్తం అనే పదానికి మిత్రుడు, స్నేహితుడు, చెలికాడు. దారి అనే పదానికి బాట, మార్గము, త్రోవ. మృగము అనే పదానికి జంతువు, పసరము, మెకము. సేతువు అనే పదానికి వారధి, వంతెన, ఆనకట్ట. హిరణ్యము అనే పదానికి బంగారము, కనకము, కాంచనము. అక్షి అనే పదానికి కన్ను, చక్షువు, నేత్రము. వసనము అనే పదమునకు వస్త్రము, వలువ, పటము. పారావారము అనే పదానికి సముద్రము, సాగరము, కడలి. తర్వాత పవనజుడు అనే పదానికి గాడ్పు కొడుకు, మారుతి లేదా హనుమంతుడు. ఏవగింపు అనే పదానికి అసహ్యము, రోత, జుగుస్త. మంత్రి అనే పదానికి ప్రధాని, సచివుడు, ప్రెగడ. ప్రతిష్ట అనే పదానికి గౌరవము, మర్యాద, గారవం. క్ష్మ అనే పదానికి భూమి, ధరణి, ధాత్రి. సౌభాగ్యము అనే పదానికి సమృద్ధి, వైభవము, విరివితనము. పట్టుగొమ్మ అనే పదానికి ఆధారము, ప్రాపు, ఆశ్రయము. అంశము అనే పదానికి వంతు, భాగము, పాలు. గ్రాసము అనే పదానికి ఆహారము, తిండి, భుక్తి. సుతుడు అనే పదానికి కుమారుడు, కొడుకు, పుత్రుడు. మహాదేవుడు అనే పదానికి శివుడు, శంకరుడు, ఈశ్వరుడు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. తర్వాత హాస్యము. హాస్యము అనే పదానికి నోరు, వక్త్రము, అననము అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. అంబరము అనే పదానికి వస్త్రము, బట్ట, వలువ అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత మత్యము. మత్యము అనే పదానికి ముత్యము, మౌక్తికము, తార అనే పదాలు పర్యాయ పదాలు అవుతాయి. తుమ్మెద. తుమ్మెద అనే పదానికి తేటి, భ్రమరము, బంభరము అనే పదాలు పర్యాయ పదాలు. తర్వాత చిరుగాలి. చిరుగాలికి మందమారుతము, పిల్లగాలి, పిల్లగాడుపు. ఆశ అనే పదానికి కోరిక, వాంఛ, ఇచ్ఛ. పురము పదానికి పట్టణము, నగరము, పురి. ఉపాధ్యాయుడు అనే పదానికి గురువు, వజ్జ, ఉపాధ్యాయుడు. అంబుజము అనే పదానికి పద్మము, తామర, జలజము, కంజము. దూర్జటి అనే పదానికి పశుపతి, భవుడు, శివుడు. భుజంగం అనే పదానికి వాతాసనం, సర్పము, పాము. తుమ్మెద అనే పదానికి భ్రమరము, మధుపము, తేటి. చెవి అనే పదానికి కర్ణము, స్రవము, శ్రవణము. రైతు అనే పదానికి కర్షకుడు, వ్యవసాయదారుడు, కృషీవలుడు. ఆకాశం అనే పదానికి గగనము, విహాయసం, నింగి. పక్షి అనే పదానికి విహంగము, ఖజము, పులుగు. ప్రజ్ఞ అనే పదానికి ప్రతిభ, తెలివి, బుద్ధి. ఇల్లాలు అనే పదానికి భార్య, గృహిణి, సతి. అన్నము అనే పదానికి కూడు, ఆహారము, తిండి.
సంగ్రామము అనే పదానికి యుద్ధము, పోరు, సమరము. రమ అనే పేరుకి లక్ష్మి, శ్రీ, పద్మ. నేల అనే పదానికి భూమి, పృథ్వీ, పుడమి. ఆశ అనే పదానికి ఆశ, కోరిక, వాంఛ, ఇచ్ఛ. నేత్రాలు అనే పదానికి నయనాలు, కన్నులు, చక్షవులు. చీకటి అనే పదానికి అంధకారము, తమము, ఇరులు. దూడ అనే పదానికి వస్తము, క్రేపు, లేగ. కుసుమము అనే పదానికి సుమము, పుష్పము, పువ్వు. లోచనము అనే పదానికి నేత్రము, నయనము, కన్ను అనే పదాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. తర్వాత తోయది. ఈ తోయది అనే పదానికి అంబోధి, పయోనిధి, సముద్రం అనే పదాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. తర్వాత ఎలుక. ఎలుక అనే పదానికి మూషికము, అఖనిజము, తర్వాత మూషికము, అఖనికము, ఖనకం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. తర్వాత ధనము. ధనము అనే పదానికి అర్థము, ద్రవ్యము, విత్తము, ధనము అనే పదాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. అన్నము. అన్నము అనే పదానికి వంటకము, కోడు, బువ్వ. పయోనిధి, అబ్ది, సాగరము, సముద్రము. మానసము. మానసము అనే పదానికి మనస్సు, చిత్తము, మనసు. ఇల్లాలు అనే పదానికి భార్య, అర్ధాంగి, పత్ని. జగత్తు అనే పదానికి లోకము, జగము, భువనము. నమ్మకము అనే పదానికి విశ్వాసము, ప్రత్యయము. గ్రంథము అనే పదానికి పుస్తకము, కావ్యము, పొత్తు. అరణ్యము అనే పదానికి విపినము, అడవి. రైతు అనే పదానికి కర్షకుడు, కృషివలుడు. పువ్వు అనే పదానికి కుసుమము, పుష్పము. పెండ్లి అనే పదానికి పరిణయము, కళ్యాణము, వివాహము. అన్నము అనే పదానికి భోజనము, ఆహారము, కూడు. భోజనం అనే పదానికి భుక్తి, కూడు, తిండి. సుత అనే పదానికి కూతురు, పుత్రిక, కుమారి, తనయ అనే పర్యాయ పదాలు ఉన్నాయి. కఠారము అనే పదానికి ఖడ్గము, కత్తి, అసి, కృపానము అనే పర్యాయ పదాలు ఉన్నాయి. శంకరుడు, శివుడు, శూలి, ఈశ్వరుడు. మాట అనే పదానికి పలుకు, వచనము, ఉక్తి. గుర్రాలు అనే పదానికి అశ్వములు, హయములు, తురంగములు. పొట్ట అనే పదానికి కడుపు, కుక్షి, ఉదరము. చెట్టు అనే పదానికి వృక్షము, తరువు, మహీరుహము. ముత్యము అనే పదానికి మౌక్తికము, ముక్తాఫలము, ఆని. కన్నీరు అనే పదానికి అశ్రువు, బాష్పము, అస్రము. అంగన అనే పదానికి వనిత, స్త్రీ, మహిళ. నెయ్యి అనే పదానికి ఆజ్యము, ఘృతము, నేయి. బ్రాహ్మణుడు అనే పదానికి భూసురుడు, విప్రుడు, ద్విజుడు అనే పర్యాయ పదాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఫస్ట్ బిట్, స్వర్ణము అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? బంగారము, హేమము, పుత్తడి, పైవన్నీ. ఈ స్వర్ణము అనే పదానికి పై 3 పదాలు కూడా పర్యాయ పదాలు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ సమాధానం అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్, సమాజం అనే పదానికి పర్యాయ పదము ఆకాశము, నేల, చెట్టు, ఇల్లు. ఏది? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. సమాజం అనే పదానికి పర్యాయ పదము చెట్టు అవుతుంది, ఆప్షన్ 3. తర్వాత నిహారం అనే పదానికి పర్యాయ పదము మంచు, గాలి, నీరు, ఆహారము. నిహారం అనే పదానికి మంచు అనేది పర్యాయ పదం అవుతుంది. తర్వాత చాపం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది అన్నాడు ఇక్కడ. వెళ్ళు, కార్ముఖం, ధనువు, రూపము. ఏది పర్యాయ పదం కానిది? ఆప్షన్ 4 రూపం అనేది దీని యొక్క పర్యాయ పదం కాదు. తర్వాత ఐదో క్వశ్చన్, తామరసం అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? పువ్వు, మల్లె, కమలం, గులాబీ. ఏది? ఈ తామరసం అనే పదానికి పర్యాయ పదం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కమలం. కమలం అనేది దీని యొక్క పర్యాయ పదం అవుతుంది. తర్వాత ఆరో క్వశ్చన్,
కూలంకష అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? ఘొరి, నది, నిర్ఘరిణి, పైవన్నీ. పై 3 కూడా ఈ కూలంకష అనే పదానికి పర్యాయ పదాలే కాబట్టి ఆప్షన్ 4 దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 7వ క్వశ్చన్. విప్రుడు అనే పదానికి పర్యాయ పదం దేవతలు, బ్రాహ్మణుడు, రాక్షసుడు, ఏది కాదు. విప్రుడు అంటే ఎవరు? విప్రుడు అనే పదానికి పర్యాయ పదము బ్రాహ్మణుడు అవుతుంది. తర్వాత 8వ క్వశ్చన్. ఊడిగం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? సేవ, ఊడిగం, పరిచర్య, రొక్కము. ఇక్కడ రొక్కం అనేది పర్యాయ పదం కాదు. తర్వాత 9వ క్వశ్చన్. ప్రభువు అనే పదానికి పర్యాయ పదము రాజు, సుతుడు, మంత్రి, తనయుడు. ఏది ప్రభు అనే పదానికి పర్యాయ పదము? ఆప్షన్ 1 రాజు అనేది అవుతుంది. తర్వాత 10వ క్వశ్చన్. అంబరం అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? భూమి, నక్షత్రము, ఆకాశము, పాతాళము. ఈ అంబరం అనే పదానికి పర్యాయ పదం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఆకాశం అనేది సరైన సమాధానం అవుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఈ వీడియో ఒకసారి చూసి వెళ్ళండి. దీనికి ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ పర్యాయ పదాలకు సంబంధించి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. చూసుకొని వెళ్ళినట్లయితే 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్లే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.